సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలని మళ్ళా కారే రావాలంటున్నాయే తెలంగాణ జిల్లలన్నీ. అప్పట్లా మస్తు మోత మోగింది గారా ఈ పాట. పాట బాగా పోయింది గాని రిజల్ట్ బాగా రాకపాయే. అందుకే అసెంబ్లీ లెక్క తప్పినా పార్లమెంట్ లెక్క తప్పకుండా ప్లాన్ చేస్తున్నారట. అదే ముచ్చట చెప్తున్నారా. ఇయాల బస్ యాత్ర మొదలు పెట్టిరు కదా. ఇంతకు ఎట్లెట్లా పోతుందట బస్సు. ఈయన రాదు కూసున్న కాడనే కూర కట్టలు అమ్ముతావు. అప్పట్లో తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన కేసీఆర్ సారు తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్లు కార్ స్పీడ్గా దంచకపోయిండు. ఇక మొన్నటి ఓట్లకు కార్ స్పీడ్కు బ్రేకులు పడే వరకు మళ్ళీప్పుడు పార్లమెంటులో పట్టు కోసం గేర్ మార్చిండు. ఎర్ర టెండన్ లెక్క చేయకుండా బస్సు యాత్రకు పూనుకున్నాడు. తెలంగాణ జిల్లాలన్నీ చుట్టి ప్రతిపక్షాల పనిబట్టి లోక్సభ ఓట్ల ప్రచారం గట్టిగా చేయాలని ఈ యాత్ర పెట్టుకున్నారన్నట్టు. 17 రోజులు 12 నియోజకవర్గాలు, రోడ్డు షోలు, ఉపన్యాసాలు, ప్రతిపక్షాల మీద పంచులు ఇట్లా ప్లాన్ చేసిరు. అప్పుడు రాష్ట్ర సాధన కోసం కొట్లాడితే ఇప్పుడు ఓడిన కాడనే కారు గెలుపు కోసం రంగంలోకి దిగిండు. ముందుగాల తెలంగాణ తల్లికి నివాళిచ్చి తెలంగాణ భవన్కెళ్లే బస్సు యాత్రకు రైట్ చెప్పిండు. ఫస్ట్ నాడు సీదా మిర్యాలగూడ మీదికెళ్లి షురూ చేసి తిండి తిప్పల అంతా యాత్రలనే ప్లాన్ చేసి మిర్యాలగూడ మర్చుకొని సూర్యాపేటను చుట్టుకొని మహబూబ్ నగర్ మీదికెళ్లి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ ఇట్లా తెలంగాణ అంతా తిరిగి పబ్లిక్ ను పలకరించే ప్లాన్ చేసిరు. చూడాలి మరి పెద్దసారి యాత్ర ప్రభావం ఏ పాటు ఉంటదనేది.